ఇంకా ఆగరు నాకు తెలిసి. ఇప్పుడు గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు. వీళ్ళని ఓ కొడతా ఉంటుంటే చంపేస్తానంటే ఆగుతారా ఇక? నాకు తెలిసి ఇదొక పెను యుద్ధానికి దారి తీయబోతుంది. ఇంకొక ఏడాది ఇట్లాగే సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఆ తర్వాత నడి రోడ్డు మీద ఇద్దరు నరుక్కోవడాలు బిగిన్ అవుతుంది. వాస్తవానికి సార్ నిన్న అంబటి రాంబాబు గారు ఆ మాటలు మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కర్రలతో తిరిగారంట గుంటూరు రోడ్ల మీద. ఓకే, అది సాక్షి బూతులు కూడా తిట్టారు. అమ్మాయి అయితే ఎవరో గ్రంథాలయం నాయకురాలట, ముందు రోజు ఉపన్యాసాలు ఇస్తుందట. ఆవిడైతే లంజా కూడా రారా అది ఇది అని తిడతా వచ్చింది. దానికి కౌంటరే ఇతను మాట్లాడారట. అంటే ఓకే, అవన్నీ చూపించరు. ఓకే, ఆ కర్రలు పట్టుకెళ్ళి ఇవన్నీ సాక్షి చూపించింది, కానీ మిగిలిన వాళ్ళు ఎవరో ఇదివరకు ఈనాడు చూపెడుతుంది కర్రలు పట్టుకొచ్చేది వైసీపీ వాళ్ళది సేమ్. అవును అవును. ఇప్పుడు సాక్షికి తప్పదు. అంటే అది ప్రజల్లోకి వెళ్లకుండా దీని వరకే పంపించే ప్రయత్నం. ప్రజలు మాత్రం ఏంటి అంబటి రాంబాబు బూతులు తిట్టాడంట, లేదంటే జోగి రమేష్ బూతులు తిట్టాడంటే ఇవే వెళ్తున్నాయి. ఇది కూడా కొట్టారంట కూడా వెళ్తుంది. జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు, జనాలు రెండు చూస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు దాగింది అనుకుంటే ఏం కాదండి, జరుగుతాయి అన్ని తెలిసిపోతాయి. అంటే దీని మీద జగన్ గారు ఏ విధంగా స్పందించాలి రేపు? ఆల్రెడీ స్పందించేశాడు కదా, తీవ్రంగా ఖండిస్తున్నానని. ఖండించడం వరకు ఓకే, అంతే. ఇంకా దానికి మించి స్పందించేది ఏమన్నా? పార్టీ కార్యకర్తల మీటింగులు, నాయకుల మీటింగులు జాగ్రత్తగా ఉండమని చెప్పడాలు ఈ నడుస్తాయి అంతే. అంటే భవిష్యత్తులో ఆయన పాదయాత్రలు అయి ఉంటాయి కదా, అదేం లేదు. వాటిట్లో ఏం మాట్లాడారు కదా, రేపు అధికారంలోకి వస్తే మేము చూసుకుంటామని చెప్తున్నాడు. పాదయాత్రను ఆపగలుగుతారని నేను అనుకోలేండి. అదే రైట్, చూద్దాం మొత్తానికి.